US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. సీరియల్ కిల్లర్ కాశీం చేతిలో అత్యంత దారుణంగా చంపబడ్డటువంటి దాసరి లక్ష్మి ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. మహబూబ్నగర్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి గాజులపేట లక్ష్మి తల్లిగారి ఇల్లు. సో లక్ష్మి ఇక్కడే దాదాపుగా సంవత్సర కాలం నుంచి నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచే కూలీ పనులు చేస్తూ తనకున్నటువంటి ఒక్కగానొక్క కుమారుడిని చదివిస్తూ తల్లిదండ్రులకు కొంత ఆసరాగా ఉంటూ ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. ఏదైతే కాశీం లక్ష్మిని తీసుకెళ్లిన రోజు కూడా ఇక్కడి నుంచే తాను కూలీ పనికి వెళ్ళేస్తాను, మహబూబ్నగర్ అడ్డాపైకి వెళ్ళేస్తా అంటూ కూడా టిఫిన్ కట్టుకొని ఇక్కడ నుంచి మార్నింగ్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత రాత్రి ఎంతసేపు అయినా కూడా లక్ష్మి తిరిగి ఇంటికి రాలేదు. ఎటుపోయింది ఏందనేటటువంటి ఆందోళనలో కుటుంబ సభ్యులు ఉన్న నేపథ్యంలో పోలీసులు వారికి మీ కూతురు చనిపోయింది అనేటటువంటి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం మనం ఒక్కసారి లక్ష్మి ఇంటి దగ్గర ఉన్నాం. లక్ష్మి ఇంటి పరిస్థితులను కూడా చూడవచ్చు. వారిది పూర్తిగా ఒక నిరుపేద కుటుంబం అనే చెప్పవచ్చు. రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి కుటుంబం. చిన్నపాటి ఇల్లు, వర్షం బీభత్సంగా కురిస్తే ఏ సమయానైనా కూడా ఇల్లు నేలమట్టం కావచ్చు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ఇంట్లో లక్ష్మి కుటుంబం అంతా కూడా తలదాచుకుంటుంది. లక్ష్మికి 3 అన్నదమ్ముళ్ళు ఉన్నారు. వారందరూ కూడా, ఒక అక్క కూడా ఉంది. సో వారందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు. అక్క మ్యారేజ్ కూడా అయిపోయింది కాబట్టి లక్ష్మితో పాటు వారి అన్నదమ్ములంతా కూడా ఇక్కడే నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. సో ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వారంతా ఇక్కడ నివాసం ఉంటున్నారు కాబట్టి తాను కూలీ పనులు చేస్తూ కుటుంబానికి కాస్త ఆసరగా ఉండాలనేటటువంటి నేపథ్యంలో కూలీలకు వెళ్ళిన సమయంలో కాశీం మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి తనని తీసుకెళ్ళి శారీరకంగా వాడుకోవడమే కాకుండా అత్యంత దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి. ఒకసారి లక్ష్మి కుటుంబ సభ్యులు ఉన్నారు. లక్ష్మి భర్త కూడా మనతో పాటు ఉన్నాడు. అతనితో మాట్లాడదాం. చెప్పండి, ఏం పేరు మీ పేరు? సాయిల్ సార్. ఏ ఊరు మీది? అచ్చంపేట చాటపల్లి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి? ఏం సార్ ఎన్ని సంవత్సరాలు నాకు ఎట్లా ఉంటుండే మీ భార్య? మీతో మంచిగానే ఉంటుండేనా? మంచిగానే ఉంటుంటాం సార్. మంచిగానే ఉన్నాం. మంచిగానే సార్ కూలి నాలు చేసుకొని బతుంటుంటాం. ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇక్కడ ఏం సార్ అది తెలియదు. ఎన్ని వచ్చి నువ్వేడుంటావు? అచ్చంపేటలో ఉంటావు? ఏడుంటావు? అచ్చంపేటలోనే ఉంటా. ఎప్పుడైనా వస్తే ఇక్కడికి వచ్చి చూసి మళ్ళీ పోతా ఊరికి. నీ భార్య మాత్రం ఇక్కడనే ఉంటుంది? ఇక్కడనే ఉంటుంది. ఎంతమంది పిల్లలు నీకు? 3 సార్. ఉన్నారా? 3 చచ్చిపోయారు. 2 చచ్చిపోయారు. ఒకడు ఉన్నాడు. ఇంకెవ్వరు లేరు సార్ నాకు. అమ్మ నాయన లేరు నాకు. ఎవ్వరు లేరు. నేను ఒక్కడనే ఉండాలి. ఇంకా నాకు ఎవ్వరు లేరు. నేను వచ్చి ఇండే ఉంటాం. ఇంకనే మంచి బతున్నా సార్. కూలినాలు చేసుకుని భర్త. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ భార్యని ఒక వ్యక్తి తీసుకెళ్ళి చంపేసిండు అనేటటువంటి విషయం మీకు ఎప్పుడు తెలిసింది? నాకు తెలియదు సార్. ఇంకా ఇక్కడ మా వాళ్ళు చెప్తేనే నేను వచ్చిన. ఇక్కడ వచ్చి చూసుకున్నా. ఇంకా ఇక్కడనే ఉండాలి. మా ఊరికి వేసుకొచ్చారు. మా ఊళ్ళోనే మా చెరకలో పెట్టుకున్నాం. మా అన్న చెరకలో పెట్టినాం. పెట్టి ఇంక వచ్చి ఈయనే బతుకున్నాం సార్. ఇంకా నాకు ఇంక ఎవరు లేదు, దిక్కు లేక ఇంక ఈయనే బతున్నాను. ఇంకా నా కొడుకు నేను ఇంకా బడి చేస్తున్నా. ఇంకా చదువుతున్నాడు. ఇంకా ఇక్కడ వస్తున్నాడు సార్. నాకు ఇంకా ఎవ్వరు లేరు సార్. ఇంకా బీది గుండా పని చేస్తున్నా సార్. నాకు ఎవ్వరు లేదు, దిక్కు లేరు. ఈయన బతున్నా. ఈయన చేసుకుని బతుతారు. ఏం చదువుతున్నాడు మీ బాబు? ఏం చదువుతున్నాడు ఆయన? ఇంకా ఏది చదవలేదు సార్. ఇంకా ఒక అదే ఏంద్రా సార్. పోతున్నాడు. 4 రోజులు అయిపోబట్టి నిన్న మన పాన బాగలేక ఇంకా చూపించిన చేసి ఇంకా ఇప్పుడు మంచిగా ఉన్నాడు. పోతున్నాడు. మీ భార్య కూలికి వెళ్ళి చనిపోయిన రోజు మీతో మాట్లాడింది? ఆ రోజు మీరు ఇక్కడనే ఉన్నారా? అచ్చంపేటలో ఉన్నారా? అచ్చంపేటలోనే ఉన్నా సార్. మాట్లాడింది? ఆ రోజు ఫోన్లో కూడా మాట్లాడింది. మాట్లాడితే రా అని చెప్తే వచ్చింది. వచ్చి మళ్ళీ ఎమ్మడే మళ్ళీ ఇంటికి ఊరికి వచ్చింది. ఊరికి వచ్చి ఇంకా అట్లా మోసమైంది సార్. ఇంకా పోయి ఇంకా అక్కడ పోయి ఇంకా అక్కడ ఏం చేసుకున్నదో నేను దీనికి చూడలేదు సార్. చూడకుండా నేను నాకు తెలియక వీళ్ళని అడిగితే ఇట్లా సంగతి ఇట్లా అయింది, ఇట్లా చచ్చిపోయింది, చంపారు అంటే ఇంకా నేను ఇంకా అట్లా ఇంకా చేసుకుంటా ఉన్నా సార్. నాకు ఇంకా ఏం తెలియదు. అట్లా అయింది సార్. నాకు ఇంకా ఎవ్వరు లేరు సార్. ఇంకా ఇట్లనే ఉంటాడు. ఇంకా వాళ్ళతో కొట్టినా తిట్టినా ఇంకా ఇన్నే పడతా సార్. నాకు ఇంకా ఎవ్వరు దిక్కు లేరు. బాగా బీదిగానే ఉండరా. అమ్మ నాయన లేరు, అక్క లేదు, నాయన లేడు, ఎవ్వరు లేరు. నేను ఇంక ఇట్లా వచ్చి ఆశించుకొని వచ్చి ఇంక ఇక్కడ బతున్నా సార్. మా ఊరిని బడికి వేస్తున్నా. ఇంక ఇట్లా మంచిగా ఉంటున్నాను. ఇంకా ఎవ్వరు లేరు సార్ నాకు. ఇంకా
నాకు ఇంక ఏంది తెలియదు. ఇంకా బీదిగానే ఉంటా సార్. రైట్. లక్ష్మికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మరికొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, ఈ లక్ష్మి ఇక్కడ నుంచే వెళ్తుందా రోజు కూలి పనులకు? రోజు ఇక్కడ నుంచే వెళ్తుంది పాప. 1.5-2 సంవత్సరాలు అవుతుంది అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడనే ఉంటుంది అవుతుంది. మా అత్తమ్మ ఉంటుంది, అత్తమ్మ దగ్గర మేము ఎన్నిసార్లు బెదిరించి తిట్టినా వద్దే నేను ఇక్కడనే ఉంటాను, నేను పని చేసుకుంటా వద్దే, నేను కూలి పనికి వెళ్తా, మీ తమ్ముడు వచ్చి వెళ్తాడు అన్నాడు. తమ్ముడు కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తాడు, కానీ నాకు ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి ఆయనకు అర్థం కాదు, బాబు కూడా అర్థం కాదు. ఆ బాబుని స్కూల్కి వేసే వాళ్ళు లేరు, ఆయన చదువుకునే సోమత లేదు వాళ్ళకి. అందులో గవర్నమెంట్లో వేస్తే వెళ్తున్నాడా వస్తున్నాడా కూర్చుంటున్నాడా బాబు. స్కూళ్ళలో కూడా సరిగా పట్టించుకునే వాళ్ళు లేరు పిల్లలకు. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ఆమెను కూలి పనికి తీసుకెళ్తున్నాని 2 నెలల నుంచి తీసుకెళ్ళిండు. మరి డబ్బులు అడిగిందంట ఆమె. మాకు ఫోన్లో మా పెద్దాడి వీళ్ళే చెప్పింది, ఇలా పెద్ద బిడ్డ చచ్చిపోయిన పాప అక్క చెప్పింది. డబ్బులు అడిగిండు వదిన, చెల్లెని తీసుకెళ్ళి, నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది, చెల్లెని తీసుకెళ్ళి మరి ఇట్లా చేసిండు వదిన. మరి చెల్లెలు 4-5 తుకుడలు కనీసం అవకాశం చూసుకొని కూడా మాకు అవకాశం ఇవ్వలేకుండా పీసులు నరికేసి. వాడు ఎంత దుర్మార్గుడు, ఎంత షాడిస్ట్, వానికి అక్క చెల్లెళ్ళు ఎవరు లేరా? కనీసం బాబుకి ఎవరు లేరని వానికి తెలుసు, భర్త పిచ్చోడని తెలుసు, వానికి కొంచెం మైండ్ ఏం రాలేదా? వానికి అన్నీ తెలుసు, అందరు పిచ్చోళ్ళు ఉన్నారు చేసిరని. వాడు తీసుకుపోయి చంపేయడం ఏంది? డబ్బుల గొడవ అయిందా? వాడు అడిగితే ఆమె వాని దగ్గరికి పోలేదని గొడవ అయిందా? తెలియాలి కదా మాకు కూడా. నువ్వు తీసుకుపోయినావు, చంపేసి శవం ఉంది. మాకు పోలీసు వాళ్ళు చెప్పే వరకు మాకు తెలియదు. 7-7:30కు మాకు ఫోన్ వచ్చింది, ఫోన్ కాల్. అప్పటి వరకు తెలియలేదు. వెళ్ళి చూస్తే ఏముంది, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు బాడీని. పీసులు ఏం చేస్తామన్నా మేము చెప్పు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏదో న్యాయం జరగాలి కదా. అమ్మ చూస్తే ఇట్లా ఉంది, నాన్న లేడు, ఆయన అన్న చూస్తే చిన్న అన్న అట్లా ఉన్నాడు, ఆయనకేం తెలియదు. పెద్ద అన్న చూస్తే పిచ్చి ఆయన ఉన్నాడు, పెద్ద అన్న భారీగా ఆమె ఉంది. ఏదో గరిబోళ్ళ పిల్లని తెచ్చి చేసినాం, ఎట్లా నడవాలి మా అత్త మాకు చేత కాదని. వాళ్ళకి ఆస్తి లేదు, ఆమ్దాన్ లేదు, ఈ ఇల్లు ఇట్లా ఉంది, ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళకు ఏదన్నా న్యాయం జరగాలి, మాకు వాళ్ళకు న్యాయం జరగాలి. వాడు తప్పించుకొని తిరుగుతా అంటే పద్ధతి కాదన్న. వాళ్ళకి అడిగే వాళ్ళు కూడా లేరు. ఎన్నిసార్లు నేను ఫోన్ చేసి అత్తమ్మ మీరు కేసు పెట్టండి, ఏం కాదు, మన తప్పు లేదు, న్యాయం ఉంటుంది, కేసు పెట్టండి అని చెప్తే పెట్టినామన్నారు. కానీ నేను నిన్న వచ్చిన అది కేసు ఎంతవరకు నడుస్తుంది, ఎంతవరకు నడుస్తలేదు కూడా కరెక్ట్ మాకు తెలియదు. అది పోలీసు వాళ్ళకి తెలియాలి, మీడియా వాళ్ళకి తెలియాలన్నా. ఎవరు వచ్చారో ఎవరు రాలేదో తెలియదు వాళ్ళకు. ఇప్పుడు బాబుకు ఆయనకు న్యాయం జరగాలి. కన్న కడప అయితే ఆమెది పోయింది, ఎవరు తెచ్చియలేరు. ఈ అడక తింటారో కష్టం చేసుకుంటారో బాగుపడతారో ఏదో చేసుకొని బతికేవాళ్ళు కదా. నువ్వు ఇవ్వకుంటే ఇవ్వకపోయేది డబ్బులు, కానీ తీసుకెళ్లి చంపేసే కారణం ఏంది, దేని గురించి? అంటే కాశీముకు లక్ష్మికి ముందే పరిచయం ఉందా? ఎన్ని రోజుల నుంచి పరిచయం ఉందా? 15 రోజుల నుంచే పనికి వెళ్ళింది అన్న. ఆమె ఇంతకుముందు పరిచయం లేదు, ఆమె ఏమి పరిచయం లేదు. ఆమె కూడా ఆ పాప కూడా అంత హుషారు లేదన్న. ఆ పాప హుషారు తెలియదు, ఏం తెలియదు. ఏంది వద్దు అంటే తిన్నావా అంటే తిన్నా, ఉన్నావా అంటే ఉన్నంతవరకే. కష్టం చేయాలి, ఉండాలి, తినాలి. ఏదైనా గొడవ అంటే తల్లిదండ్రులతో ఏదో వడుకోవాలి, చేసుకోవాలి. కొంచెం మెంటాలిటీ ఆమెది కూడా, కానీ ఎవరి దగ్గర పోయేది కాదు, హుషారు లేదు. మాలాంటి తెలివితేటలు లేవు. చిన్నప్పటి నుంచి అట్లా పెరిగిరు వాళ్ళు అంతే. ఇంట్లో పనిలోనే వాళ్ళ గొడవల్ని తీసుకెళ్ళిన కాడనే జరిగింది. ఇన్ని రోజులు మా ఇంటి దగ్గర ఉందో పాపకు, మా పాపకి ఏం జరగలే. ఊర్లో పని మా అన్న మా పెద్దన్న పని చేస్తే మా పెద్దన్న దగ్గర పోయేది. ఇప్పుడు మా అన్న దగ్గరనే పంపిస్తున్నాం మా తమ్ముడిని. మా పెద్ద ఇప్పుడు వ్యాన్ వెళ్ళింది కదా, అందులో వెళ్ళి అందులో వస్తుండే ఆయన పనికి, ఆయన దగ్గర చేసేది. అక్కడ మానేసి సడన్ అక్కడ ఎట్లా వెళ్ళిందో, ఎట్లా పరిచయం అయిందో, ఆమె ప్రాణానికి తీసుకెళ్ళి వాడు ఇట్లా చేసిండు. అది కరెక్ట్ కాదు. మనకి తగిన శిక్ష జరగాలి. వాళ్ళకి నష్టం, వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో మీరే చేయాలి. అంతవరకే మాకు తెలుసు. ఇక వాళ్ళకు అంటే ఎప్పుడన్నా మీతో మాట్లాడుతున్నప్పుడు రీసెంట్గా ఏమైనా ఫోన్ మాట్లాడిందా మీతో? నాతో ఫోన్ మాట్లాడినా బాగున్న వదినా, ఉన్నావా అంటే మంచిగా ఉన్న వదినా, మంచిగా ఉంటున్నా, తింటున్నా, ఉంటున్నా అంటే తమ్ముడు ఏడుండు, తమ్ముడు వస్తున్నాడు పోతున్నాడు, ఈయన ఉంటుండు. నేను కూడా 15 రోజులకు నెలకు వస్తుంటా పోతుంటా. ఇక్కడనే ఉన్నా, నేను బెదిరించేదాన్ని, వద్దు తల్లి వెళ్ళండి ఉండు, అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎన్ని రోజులు ఉంటావు, అన్నదమ్ముళ్ళు ఉన్నారు, అది ఇది అని చెప్పుకునే వాళ్ళ. ఇక్కడ వాళ్ళు కూడా కొంచెం ఆదరవు లేక ఆయన ఒక్కడేడానే ఉంటాడు, బాబుని పెట్టుకొని ఇక్కడనే ఉంటావు వద్దంటే, సరే మనం కన్న పిల్ల మనకు గొప్ప ఆడపిల్ల కదా ఉండని, అట్లా ఆలోచించినాము. వాళ్ళకి తెలియదు. సరే అత్త కూడా శాతం అయితే లేదు, కొడుకులు అలాగ ఉన్నారు, పిచ్చోళ్ళు మంచోళ్ళు ఉన్నా, నా తల్లి దగ్గర ఉంటా అంటే సరే అని ఒప్పుకున్నాము. కష్టం చేసుకునే దానికి తీసుకెళ్ళి నువ్వు పనిలో పరిచయం అయ్యి 10 రోజులు 15 రోజులు అలా తీసుకెళ్ళి పాపను అన్యాయంగా చంపేసినావు అంటే మీకేం కక్ష ఉందో ఏం కూడా ఉందో. నువ్వు అడిగితే నీ దగ్గర రాలేదని చంపేసినావా, నువ్వేం చేసినావో వాళ్ళకే తెలియాలన్నా, మనకు తెలియదు. వాడిని తీసుకొస్తే బయటపడుతుంది మనకు. వానికి కరెక్ట్ శిక్ష వేయాలి, వాళ్ళకు న్యాయం చేయాలి అంతే. బాబుకు న్యాయం చేయాలన్నా, ఆ బాబుకి ఏం తెలియదు అన్న, ఎట్లా ఊరికి భయపడి వానికి అసలు మేము అక్కడ ఉండి తీట పనులు తులువ పనులు వేసి కొట్టినా కూడా అట్లనే వస్తాడు ఆ బాబు. కానీ వాళ్ళకు ఒక న్యాయం జరగాలి. కానీ ఆ పిల్లకు కూడా ఏం తెలియదు. కానీ మనకి ఎంత మనసు బాధ అయింది, మనకి ఎంత కఠినం ఉంది. మన దగ్గర వెళ్ళకపోతే చంపిండా, మన దగ్గర పడుకోకుండా చంపేసిండా. మనకి అక్క చెల్లెళ్ళు ఉన్నారా లేరా, పోలీసు వాళ్ళు మీడియా వాళ్ళు కరెక్ట్ ఉంటే మనకు ఒక్క న్యాయం, వాళ్ళకు ఒక న్యాయం జరిపిస్తే అంత సంతోషం అన్న. మాకు ఇంకేం లేదు. మా పిల్ల ఎట్లా పోయింది మాకు రాదు.
ఆయనకైతే చూసినావు కదా, ఆయన అట్లా ఉన్నాడు, బాబు అట్లా ఉన్నాడు, వాళ్ళకు న్యాయం జరగాలి అంతే. అమ్మ అయ్య కూడా ఎవరు న్యాయం కోరుకుంటలే, బాబుకు వాళ్ళ భర్తకు న్యాయం జరగాలి. మాకు అదొక్క న్యాయం కావాలి. మాకేం 10 మంది ఆడపిల్లలు లేరు, వాని కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాని కూడా గతి వస్తుంది. కానీ మాకు మీరు సాయం చేస్తే అదొక్క గతి అయితే చాలు. నమస్తే అన్న, అంతే చాలు. లక్ష్మి తల్లిగారు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు మీకు ఏమైనా చెప్పిందా? ఎక్కడికి వెళ్తున్న పని, ఎవరి దగ్గరికి వెళ్తుందా అనే విషయం ఏమైనా చెప్పిందా? చెప్పలేవా నాకు, చెప్పకుండానే అట్లా చేసింది. అంటే రోజు పనికి పోయిన తర్వాత ఎన్ని గంటల వరకు ఇంటికి వస్తుండే? ఇంకా మా అబ్బాయి నాకు వస్తుండే, పనికి పోతే గంటే వస్తారు, 7:30 వరకు వస్తుండే. మరి రాకపోతే ఆ రోజు లక్ష్మి చనిపోయినప్పుడు ఇంటికి రాకపోతే మీకు ఏమైనా అనుమానం వచ్చిందా? ఇంకా మాకు వస్తుంది అనుకున్నాం కానీ అనుమానం ఇట్లా ఏం రాలేదు. అంటే కాశీం అనే వ్యక్తి గురించి ఎప్పుడన్నా ఇంట్లో మాట్లాడిందా? తెలియదబ్బా నాకు, ఆ జోలే తెలియదు, తెలియదబ్బా మాట. ఎంతమంది మీకు పిల్లలు? నాకా 3 కొడుకులు, 2 బిడ్డలు. ఈమె లక్ష్మి ఎన్న పాప? చిన్న ఆమె, లక్ష్మి ఆమెనే చిన్న ఆమె. ఆమెకి ఎంతమంది పిల్లలు? అగో ఇంకా పిల్లగాడు గడలే, గడ ఉరకలే, గడ కూర్చున్న స్తుర్గుడు ఒక్కడే. ఎవరైనా వచ్చి రామ్మా, ఇప్పుడు మీ పాప ఈ రకంగా చనిపోయిన తర్వాత పోలీసులు కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మీకు అన్యాయం జరిగింది, మీ పాప చనిపోయింది, మీకు మేము అండగా ఉంటామని ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదబ్బా, ఎవరు రాలేదు ఇదివరకు. ఇప్పుడు మీరు వచ్చిండ్రబ్బా, మీరు వచ్చిండ్రు ఇదివరకు ఎవరు రాలే, గొప్పగానే ఉన్నాం మేము కూడా. ఇప్పుడు మీరు వచ్చిండ్రబ్బా, ఇంకా ఏం చేస్తారు? ఎవరు పట్టించుకోరు మా నల్లటోళ్ళను, మీ అంతటోళ్ళు అయితే ఇట్లా పడతారు అని వస్తారు. ఎట్లా ఉంటుందమ్మా ఇంట్లో కానీ మామూలుగా గ్రామంలో కానీ? మంచిగానే ఉంటుండే, మంచిగానే పని చేస్తుండే, అన్నీ చేస్తుండే, అందరితోనూ మంచిగానే మాట్లాడింది. హుషారు కూడా లేకుండే సార్. జర మాకు కోడలు అవుతుంది, ఆమె వదిన అవుతుంది, మా వదిన ఇగో ఇండ్ల పక్కల మా వదిన అవుతుంది. హుషారు కూడా లేకుండే, ఏడికమ్మ ఇన్ని దినాలు కొద్ది లక్ష్మి అంటే అంతా గన్ని దినాలు అయిన తర్వాత పైసలు ఇవ్వలేదు. పైసలు ఇవ్వనందుకు నేను వచ్చిన, ఇట్లే ఆడ ఈడ కూలి చేసుకుంటూ వచ్చిన. ఓటు పైసలు ఇవ్వలేదు, రాలేదు అని చెప్పిండ్రు. ఎవ్వరు రాలేదు. అందుకే మంచిగానే మాట్లాడుతుండే, మంచిగానే ఉంటుండే. నాన్న నాతో బియ్యం తీసుకుపోయి కూడా గడ రూమ్లో వంట చేసుకొని ఉంటా అన్నది. అంటే సరేనమ్మా అని ఇచ్చిన. 6 కిలోల బియ్యం ఉంటే ఇచ్చిన నావి. అంతే సార్, మంచిగానే మాట్లాడుతుండే. మాకు కోడలు అవుతుంది, వీళ్ళు తమ్ముళ్ళు, వీళ్ళు జరమీని చేరుకుంటారు. వదిన అవుతుంది. చెప్పండి, ఇప్పుడు మీ కుటుంబ సభ్యురాలైనటువంటి లక్ష్మి బిడ్డనే సార్, ఆమె బాగానే బిడ్డనే. కాకుంటే రోజు మామినారు పోతుండే, నైట్ పొద్దుమోక ఇంటికి వస్తుండే. మళ్ళీ ఇంకా అట్లా నేను మా ఇల్లు పైకి ఉంది. ఇంకా భార్య భర్త కూడా ఇంకా 12 ఏళ్ళు అయింది ఆమె పెళ్ళి అయ్యి. 10-12 ఏళ్ళ కొద్దిగా అక్కడ ఉంటుండే. నాడు ఇక్కడికి వచ్చినా కూడా 6 నెలలు సంవత్సరం వచ్చిందే. వచ్చి ఎందుకు వచ్చినామా అంటే ఆడ బాబాయ్ భూమి గురించి కొట్లాట పెట్టుకున్నాం. మా బావ కొడుకు మాకు ఇస్తలేడు, ఇంకా మీ అల్లుడు కూడా ఇంకా ఏమంటలేడు, దానికోసం కొట్లాడి ఇంటికి వచ్చినాము. అంటే ఇంకా ఆయన సాయిలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు, వస్తుండే. ఇంకా మొన్న మళ్ళీ ఎలక్షన్లు కూడా వచ్చి వాడికి పోయి ఓటేసి వచ్చినాక 2 దినాలకు ఇంకా కూలిపోతున్నాయి. వాళ్ళ అమ్మతో చెప్పింది, ఇంకా పోయింది. ఇంకా అంతే, ఇంకా పోయింది. ఇంకా అక్కడనే రాలేదు అప్ప. ఇంకా మా వదిన కూడా ఉండి బుజ్జమ్మ రాలేదు. బుజ్జమ్మ పేరు మారువేరు కానీ బుజ్జమ్మ రాలేదు అని అంటే ఇంకా వస్తుంది. కానీ కూలిపోయింది, మరి అక్కడ పోయింది, మొగంతోటికి ఇట్లా పోయింది. కానీ మళ్ళీ పోతుండే అన్నట్లు, చెప్పకుండా కూడా పోతుండే అన్నట్లు, మొగంతోనికి ఆడికి పోతుండే. ఇంకా ఆడికి ఇట్లా పోయింది కానీ అని ఇంకా ఇట్లా అనుకున్నాం మేము కూడా. ఇంకా మళ్ళీ తీరా మళ్ళీ తర్వాత చూస్తే ఇంకా ఇట్లా పోలీసులు ఫోన్ చేస్తే పోయి చూస్తే శివఉంది. ఇంకా అంతే. అంటే ఇప్పుడు కాశీం అనేటటువంటి వ్యక్తి మీ పాపతో పాటు ఇంకొక 5 మందిని, మొత్తం 6 మందిని చంపేసిండు. సో కాశీంతో మీ లక్ష్మికి ఎట్లా పరిచయం అయింది అనే విషయం మీకు ఏమైనా తెలుసా? తెలియదు సార్, అది అడ్డమైన కూలి పని కదా సార్. 4 పోతుంటారు, వస్తుంటారు. ఆ కూలి పనికి పోయినా మనకేం తెలుస్తుంది, అందరికి కూలే కదా అనుకొని పోతుంటాం మనం కూడా. ఆమె కూడా కూలికి పోయింది, అవునా వేరే పోయిందని కూలికి పోతాని పోయింది. అంతే, మనకు ఇంకా పాపం పుణ్యం అక్కడ ఏం జరిగింది తెలియదు. ఇంకా ఆడు పని ఉందని తోలుకపోయిండా, ఏమైనా డబ్బులు ఉండవని తీసుకుపోయిండా. సొమ్ము కూడా గొలుసులు ఉండే, కాళ్ళ గొలుసులు ఉండే, ఇంకా కమ్మలు ఉండే.
ఇంకా అవి ఏం చేసి ఉంటే ఇంకా ఓనికే తెలుసు సార్. ఇంకా అవన్నీ అవి కూడా దొరకలే మాకు, అవి దొరకలే ఇంకా అవి లేకుండే బాడీ మీద లేకుండే. ఇంకేమన్నా వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు ఏమన్నా వాళ్ళు వాళ్ళ గిట్లు ఇచ్చిండే అట్లా తెలియదు. అది ఎవరైనా వచ్చిరా మీ కుటుంబ సభ్యుల దగ్గరికి? ఎవరు రాలేదు సార్ ఇంతవరకు. నాయకుడు రాలేదు, పోలీసు వాళ్ళు రాలేదు, ఎవరు రాలేదు. అదే ఇంకా డబ్బు ఉన్న వాళ్ళు, ఆస్తి ఉన్న వాళ్ళు, పెద్దోళ్ళు అయితే వస్తారు. మనకి బీద కుటుంబాలు ఎవరు పట్టించుకోరు సార్, ఎవరు పట్టించుకోరు సార్, ఎవరు రాలే. ఎందుకంటే మనకు వాళ్ళ ఓట్లు అవసరం ఉన్నప్పుడే వస్తారు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ. ఇట్లాంటప్పుడు ఎవరో సార్ ఎవరిదో చచ్చిపోయింది, ఎవరో మాకేం అవసరం అని ఉంటారు అంతే. సో ఇప్పుడు పోలీసుల అదుపులో హంతకుడు ఉన్నాడు, పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. సో మీ కుటుంబానికి అంటే ఒక చిన్న బాబు ఉన్నాడుగా, మీరేమనుకుంటున్నారు? మేమేమనుకుంటాం సార్, పిల్లల తర్వాత ఇంకా వాళ్ళకు తండ్రి ఉన్నాడు కదా, కొద్దిగా పెద్ద అయినాక తల్లి దగ్గర పంపిస్తే సాకుతాడు కదా అనే ఉద్దేశం మాకు ఉంది అంతే. అయితే మేము కూడా ఏమనుకుంటాం, మా పిల్లల చదువు పిల్లగాడు, ఆ పిల్లగాని కూడా ఇంకా అవ్వ ఉంది, అవ్వ సాకుతుంది, జర పెద్దగా పెద్దగా అయినాక తండ్రితో పోతాడు అనే ఉద్దేశం ఉంది అంతే. మనం ఏం చేస్తాం అమ్మా? ఓని చంపాలి, ఓని దొరికినది మాత్రం చంపాలి, చంపేస్తేనే బాగుంటుంది. కానీ లేకపోతే ఆ పిల్లగా నా దగ్గర ఎట్లా ఓడు ఏమి ఇయ్యడు, ఓని ఉరిసిచ్చేయాలి అంతే. అదే కోరుకున్నాలి ఇంక అంతే. మనం చంపేస్తేనే బాగుంది. ఇట్లా ఎంతమందిని చంపేస్తాడు ఈడు కారమంది, ఎంతమంది అంటే చంపేస్తాడు. ఓని చంపిన దగ్గర ఇవ్వకూడదు, ఇవ్వకూడదు అని ఇడిస్తే మందిని మాత్రం చంపుతాడు. అడిగా చంపాలి ఓని. ఆ పిల్లని ఎట్లా చంపిండ్రో దాన్ని ఓని అట్లా చంపాలి. ఏం ఘోరంగా చంపిండు, చంపేయాలి సార్. ఓని మాత్రం అట్లా కోరుకున్నాను. మేము దగ్గర అన్నట్లు మా కులపోలే, ఊరోలే. ఎట్లా ఉంటుండే మీ ఊర్లో కానీ మీ దగ్గర? పిల్ల పాపం ఏం అక్కడ దిక్కు లేక తల్లితో ఇంత కూలినాలు చేసుకుంటుండే. కూలి పోతాను నా వాళ్ళు అన్న రమ్మన్నాడంట అని నేను కూలి చేసిన పైసలు ఇప్పించుకొచ్చుకుంటాను. ఫోన్ చేసిండు అని పోయిందంట, పిలిపించి దాన్ని ఎట్లా వేసి చంపిండు సార్ అంతే. కానీ ఓని కూడా చంపాలి అంతే, ఓని చంపితేనే బాగుంటుంది. చంపిన దగ్గర చూస్తున్నాం. మొత్తంగా అయితే లక్ష్మి కుటుంబ సభ్యులంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, అత్యంత దారుణంగా చంపివేయబడ్డది మా పాప. అందరితో కూడా చాలా మంచిగా ఉండేది. ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి, తనకు ఒక బాబు ఉన్నాడు, తన బాబే తన సర్వస్వం అంటూ కూడా తన బాబు కోసమే నిత్యం కూలీ పనులకు వెళ్ళేది. ఈ నేపథ్యంలోనే మాయ మాటలు చెప్పి చేసిన కూలీకి సంబంధించినటువంటి డబ్బులు ఇస్తా అంటూ పిలిపించుకొని ఇంత దారుణంగా చంపేశాడు. ఇప్పటికే 6 మందిని పొట్టన పెట్టుకున్నాడు కాశీం. కాబట్టి ఖచ్చితంగా కాశీంకు కఠిన శిక్ష వేయాలి, ఉరి తీయాలి అనేది వీరి కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి డిమాండ్. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఖచ్చితంగా అండగా నిలవాలి. వారంతా కూడా నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తులు కాబట్టి ప్రభుత్వం కూడా ఈ బాధిత కుటుంబానికి అండగా నిలవాలనేది వీరు చేస్తున్నటువంటి డిమాండ్. ఇది తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, గాజులపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.